ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయ కాలంలో కలువరి కృపాసన వేదిక మేము ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 24 నుంచి 30 వచనం చూసుకున్నప్పుడు, సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చినప్పుడు, రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చే వరకు కూడా కాలు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకై బట్టలు ఉతుక్కొనకై ఉండినట్లు చూస్తున్నాం. రాజును ఎదుర్కొన్నట్టుకే అతడు యెరూషలేమునకు వచ్చినప్పుడు దావీదు మెఫీబోషెతు, నీవు నాతో కూడా ఎందుకు రాకపోతే అని అడిగినప్పుడు, నా ఏలినవాడ రాజా, నీ దాసుడని నేను కుంటివాడిని గనుక గాడిద మీదకి అంత కట్టించి ఎక్కి రాజుతో వెళ్ళిపోదునని నేను అనుకునగా నా పనివాడు నన్ను మోసము చేశాను. శివ నీ దాసుడైన నైనా నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజునకు నీతో అబద్ధమాడినని చెప్పి నీ దృష్టికి ఏది న్యాయమో చేయమనగా, రాజు నీ ఆస్తిని పంచుకునుము అని చెప్పినప్పుడు రాజుతో షీబా, నీవు యెరూషలేము పట్టణముకి తిరిగి వచ్చినావు కాబట్టి అంతే అతడు తీసుకుని వచ్చినని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.